ఆ 1 year కాదు, ఇప్పుడు ఏర్పడ్డ వేకెన్సీస్ ఎన్నున్నాయో చెప్పండి. దానికంటే ముఖ్యంగా మీరు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు అనే దాని మీదనే మా వరి అంతా. అదే చెప్పారు. తప్పకుండా ఇప్పుడు మీరు అన్నట్లు ఉన్నాయంటారు, అవన్నీ లెక్క చూసుకొని త్వరలో మళ్ళీ ఇంకో డిఎస్సీ చేస్తామంటారు. దాని మీద కూడా మాట్లాడతాను. నవంబర్ 26 తారీఖున అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఓకే, అంటే అక్టోబర్ అంటే అప్పుడు 26కు మనకు నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్. కాబట్టి అప్పుడున్న పరిస్థితి ఏంటంటే 5,000 చేద్దామని అనుకోరు. మేము అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సందర్భం, అప్పుడు మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భాలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 6,000 పెంచి చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా ఏంటంటే మనకి ఇంకా కొన్ని స్థానాలు అంటే ఖాళీ స్థానాలు ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి, వాళ్ళు కావాలి. అవి ఇవి కలిపి మళ్ళీ 2 డిఎస్సీ అంటే మనకు కావాల్సింది మెగా డిఎస్సీ. మెగా డిఎస్సీలో మీ డిమాండ్ మెగా డిఎస్సీ 25,000 మళ్ళీ వస్తుంది అంటున్నారా? 25,000 ఒకేసారి వేస్తే మెగా డిఎస్సీ, 5,000 2,000 ఒక్కొక్క వేస్తే మినీ డిఎస్సీ. అది మెగా డిఎస్సీ కాదు. ఎందుకంటే నేను మాట్లాడొచ్చా? 11,000 మాట్లాడొచ్చు. అప్పటికి ఇప్పుడు తెలియదు. మీరు కంప్లీట్ గా మాట్లాడినాక నేను అంటే అప్పుడు 5,000 అనేది ఒక అంశం, అయితే ఇప్పుడు 11,000 అనేది. ఓకే, మళ్ళీ అనేది మనం ఒక టెక్నికల్గా ఎవరెవరు మీరు అన్నట్టు రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. రేపు ఇక్కడ 11,000తో ఆల్రెడీ మీరు ఇప్పుడు ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇవాళ బట్టి గారు చెప్పింది ఇంకో 6,000తో ఇంకో డిఎస్సీ. అది కూడా మెగా డిఎస్సీ ఎట్లా అవుతుంది? మినీ డిఎస్సీ లేదు, అది మెగా అని వాళ్ళు భావించినా అది మెగా ఎందుకు కాదో నేను చెప్తాను. ఈవెన్ ఈ 11,000 కూడా ఇది మెగా కాదనే మేము భావిస్తున్నాం. ఇచ్చిన దాంతో ఏది దిక్కు లేకపోతే ఇచ్చిందే దిక్కు అన్నట్టుగా మేము చదువుతున్నాము. అది మెగా ఎందుకు కాదు, మినీ ఎందుకో, ఇది ఇప్పుడున్నది కూడా మినీ ఎందుకో, మీరు ఇచ్చేది అది మినీ లాగా కంపేర్ చేయకుండా కూడా ఉండేది ఎందుకో చెప్పొచ్చా? చెప్పండి. మీరు అయిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్లో ఇందాక అన్నగారు అన్నట్టు 5,000 చేంజ్ పోస్ట్కి ఇచ్చారు మేడం. చూసుకుంటే ఎస్జిటి అని ఉంటాయి, సెకండరీ గ్రేడ్ టీచర్వి, అవి ఎక్కువ పోస్టులు ఉంటాయి. అవి ప్రైమరీ స్కూల్స్ చెప్తారు, హై స్కూల్ చెప్పే వాళ్ళని స్కూల్ అసిస్టెంట్స్ అంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చాలా తక్కువ ఉంటాయి. అవి 33 జిల్లాలు, 33 జిల్లాలకు ఉన్న పోస్ట్ చాలా తక్కువ ఉంటే వాటిని జిల్లాల వైడ్గా డివైడ్ చేస్తే, కేటగిరీస్ వైడ్గా కాస్ట్ పరంగా కేటగిరీస్ వైడ్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి 1, 2 సున్నాలు, ఎక్కువ శాతం మోర్ దాన్ 15 డిస్ట్రిక్ట్స్కి సున్నాలు కనబడ్డాయి. అంటే ఒక 7 సంవత్సరాల తర్వాత 8వ సంవత్సరానికి వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కి కూర్చొని అన్నగారు ఇందాక అన్నారు, మీరు 5 సంవత్సరాల నుంచి చదువుతున్నట్టున్నారు, ఇంకా ఎక్కువ చదువుతున్నారు తక్కువ అని మీరు నిజంగానే అన్నారు. చాలా మంది చదివే వాళ్ళు ఉన్నారు, మేము కూడా కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎన్నో ఆశలతోని, ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వ్యక్తి మిగిలిన వాటికి ప్రిపేర్ అయ్యడానికి కొంచెం సంస్కృతి తక్కువ చూపుతాడు. ఎందుకంటే టీచర్ అనేది కొంచెం ప్యాషన్తో వస్తారు, ఏదో సొసైటీకి సేవ చేయాలని. టీచర్ అంటే ఒక సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయితే లాంగ్వేజెస్ కానీ మ్యాథ్స్ కానీ ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వేరే ఈ గ్రూప్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 5,000 ఇస్తే అక్కడ సున్నాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా 5 సంవత్సరాలకు ఈ 8వ సంవత్సరానికి వచ్చిన నోటిఫికేషన్కి సున్నాలుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? 1, 2 పోస్టులు ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? అతని మనోస్థైర్యం దెబ్బతినదా? ఓకే, మేము ప్రిపేర్ అవుదామని అనుకుందాం. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి సమయం తక్కువ ఉండడం వల్ల ప్రెషర్ అయిపోయి మేము ఏ చదివినా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కట్లేదు, మేము బ్లైండ్గా డిసైడ్ అయ్యాం. మాకు ఇప్పుడు 3 నెలల సమయం, కనీసం 3 నెలల సమయం ఇవ్వకపోతే మేము ఎగ్జామ్ రాసి వేస్ట్. నేను ఇక్కడ మేము ప్రమాణం చేయమని చేస్తాను. ఒక్కరోజు కూడా చదవలేదు నేను. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ అయిపోయిన కానుండి ఇప్పటి వరకు పోస్ట్పోన్మెంట్ గురించే కొట్లాడుతున్నాను. 1, 2 గంటలు మధ్యరాత్రి 2 గంటల వరకు మేల్కొని ఉంటున్నాం. మేము ఏం జరుగుతుందో, ఏమైనా అనౌన్స్మెంట్ ఇస్తుందా, ఎక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఏం చేయాలి? ఇంకొకటి మేడం, మీరు మాట్లాడే ముందు ఇంద్రానాయక్ గారితో ఒక్కసారి మాట్లాడిస్తాను, తన తర్వాత ఇంకొకరు జాయిన్ అవుతారు కాబట్టి. సరే ఇంద్రానాయక్ గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం డిమాండ్ ఏంటో, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వింటున్నారు కాబట్టి మీ వర్షన్ ఏంటి, ఏం చేయదలుచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మా ధర్నాల వెనకాల, ముట్టడి వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో ఉంటారు మేడం. వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, మా మనసులో అర్థం చేసుకోలేరు వాళ్ళు. అంటే మా వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీకు తెలిసిందే, మా మనసులో బాధ కూడా వాళ్ళు తెలియదా మేడం? నాకు అర్థం కాదు. వాళ్ళు ఉన్నారని తెలిసిన మనిషి మా మనసులో కూడా ఏముందని తెలియదా? కాబట్టి మనసులో ఏమున్నదో తెలిసిన దాన్ని చేయడం కోసము కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. ఏ టెక్నికల్ ఇష్యూస్ మాకు చర్చించాలి కదా. మేము ఒక డెలిగేట్స్తో పెట్టించి ఒక అంటే లాయర్లతో అయినా మీకు ఇట్లా సమస్య ఉంది, ఇట్లా మాట్లాడదాం, ఇట్లా చేద్దామని మీరు చెప్పొచ్చు కదా. మీరు ఏం చెప్పకుండా అది కాదు, అవ్వదు, దీని వెనకాల బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అట్లా మాట్లాడకండి. మేము కూడా ఇదేమంటాం, బీఆర్ఎస్ బీజేపీ కూడా మాట్లాడటం. మీరు మాకు మద్దతు తెలిపారు, చాలా సంతోషం. కానీ మా మధ్యలో చొరబడి మీరు మమ్మల్ని ఆగం చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మా నిరుద్యోగుల డిమాండ్ వేరేది సపరేట్గా. మీ పార్టీ అంటే మీకేమైనా చేయాలి, మాకు ఏదైనా చేయాలనిపిస్తే మీకు
అంటే అంటే మీకు లోకల్గా మీకు క్యాడర్ ఉంది, మీరు దానికి అంటే మీరు క్యాడర్తో పాటు మీ ప్రయత్నాలు మీరు చేయండి, కానీ మా మధ్యలో మీరు చొరబడి మమ్మల్ని ఆగం చేసే ప్రయత్నం చేయకండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాం, అన్న ఎన్ని చిన్న సమస్యలు ఇవన్నీ గ్రూప్ 1 కానీ డిఎస్సి కానీ గ్రూప్ 2 అయినా కానీ ఇవి చిన్న చిన్న విషయాలు మీరు తలుచుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయ్యే సమస్యలు. కాబట్టి మీరు మనసు పెట్టి చేస్తే ఇది తొందరగా అయిపోయే సమస్యలు. మేము ఒకటే అడుగుతున్నాం, మా ప్రధానమైన డిమాండు ఈ 3 కూడాతో పాటు గ్రూప్ 2, 3ని పోస్టులు పెంచి, మీరు చెప్పిన మాటలే, మేమేదో కొత్తగా చెప్పట్లేదు ఇక్కడ, మీరు చెప్పిన మాటలే పోస్టులు పెంచి కనుక డిసెంబర్లో పెట్టేస్తే మేము ప్రశాంతంగా చదువుకొని మళ్ళీ మీకోసం మన పార్టీ కోసం ఒక 10 సంవత్సరాలు కష్టపడే వ్యక్తులంగా మారుతాం మేము. థ్యాంక్ యూ. చెప్పండి అర్జున్ గారు, మీరు కంటిన్యూ చేయండి. మేడం 6,000 అని ఇందాక అన్నారు, ఇంకొక 6,000 పోస్ట్తో వేస్తామని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. చాలా సంతోషం. ఏంటంటే 6,000 పోస్టులు ఉన్నాయి, కనీసం మాకు తెలుసాయి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇంతకుముందు తెలియదు. కాబట్టి ఆ 6,000 పోస్ట్ ఇప్పుడు ఏడ్చుగా మేడం, మేము 3 నెలలైనా ఆగడానికి సిద్ధం. ఎందుకంటే మా కన్సర్న్ చెప్తాను, కేసీఆర్ ప్రభుత్వంలో వేసిన 5,000 నోటిఫికేషన్కి నేను ఇందాక చెప్పినట్టుగా 0, 1, 2 పోస్టులు ఉంటే 1 మార్క్తో మిస్ అయిపోయినా, హాఫ్ మార్క్తో మిస్ అయిపోయినా 7 సంవత్సరాలుగా అలాగే నిరీక్షిస్తూ వెయిట్ చేస్తున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? అది ఒక పెద్ద క్వశ్చన్. అలా వెయిట్ చేస్తున్న పరిస్థితిలో 0, 1, 2 పోస్ట్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ 6,000 ఉన్నాయని మీరు అనౌన్స్ చేస్తున్నారు. మాకు అసలే సమయం లేదు. నాలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వ్యక్తి, ప్రతి నిరుద్యోగి అలాగే కొట్లాడారు. ఇలా కొట్లాడిన వ్యక్తి ఇప్పుడు సమయం ఇవ్వట్లేదని బాధపడుతుంటే మీరు మళ్ళీ 6,000 అంటున్నారు. 6,000లో అగైన్ దేర్ గోయింగ్ టు బి 0, 1, 2 పోస్ట్సే. మళ్ళీ ఇప్పుడు ఈ 1 మార్క్తో మళ్ళీ 2 మార్క్స్తో మిస్ అయిపోయి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలుగా నిరీక్షించినట్టుగా మళ్ళీ మీరు మమ్మల్ని నిరీక్షించమని చెప్తున్నారా? ఇంకొక విషయం, నిన్న బట్టి విక్రమార్క గారు సీఎం గారు అన్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ జస్ట్ పోస్ట్ పోన్ చేస్తే ఒక 100 కోట్లు సంపాదించుకుందాం అనుకుంటున్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఈ 6,000 నోటిఫికేషన్ ఇచ్చి కోచింగ్ సెంటర్ వాళ్ళకు మీరు 100 కోట్లు తగలబెట్టండి అని చెప్తున్నారా? మా జీవితం వీడికే మీరే అన్నట్టుగా 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రిపరేషన్లో గడిచిపోయింది. ఇంకొక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ వెయిట్ చేయండి, మీ జీవితాన్ని ఇట్లే నాశనం చేసుకోండి అని చెప్తున్నారా? మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఈ 6,000 పోస్టులను ఈ నోటిఫికేషన్లోనే ఎందుకు ఫిల్ చేయకూడదు? మేము వెయిట్ చేస్తాం. మీకు దండం పెట్టి చెప్తున్నాము, ప్రతి ఒక్కరికి, మీ కాంగ్రెస్ వాళ్ళకి దండం పెట్టి చెప్తాం, సీఎం గారికి ఎవరికైనా దండం పెట్టి చెప్తున్నాం. దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మీరు ఉన్న నోటిఫికేషన్కి 3 నెలల సమయం ఇవ్వండి. ప్రతి నిరుద్యోగి మీ పక్షాననే ఉన్నారు ఇప్పటికీ కూడా. మీరు వ్యతిరేకతను మూటగట్టుకోకూడదు. మీకోసం మేము పనిచేసిన వాళ్ళుగా చెప్తున్నాము. కట్టర్ కాంగ్రెస్ వాళ్ళం కూడా ఉన్నాము, నిరుద్యోగులం కూడా కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాము. ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లా? మమ్మల్ని ఎందుకు ఇట్లా సఫర్ అయ్యేలా చేస్తున్నారు అనేది పెద్ద పాయింట్ మేడం. మేము వాళ్ళని ఇప్పుడే ఒకటే వేడుకుంటున్నాం, మాకు 3 మంత్స్ పోస్ట్ పోన్ చేయాలి, 3 మంత్స్ టైం ఇవ్వాలి. 6,000 పోస్ట్ మీరు యాడ్ చేయదలుచుకుంటే ఇందులో యాడ్ చేస్తే చాలా సంతోషం. మీరు యాడ్ చేయలేకుంటున్నారా? మీరు ఇంకొక విషయం మేడం, నేను ఇందాక చెప్పినట్టుగా 22 రోజుల సమయం ఉందండి. ఇప్పుడు కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మోర్ దాన్ 60,000 ఉన్నారు. 22 రోజుల్లో వాళ్ళు నాలాగే ఇతరత్ర ఎగ్జామ్స్ రాసుంటారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నారు మీరు? రిజల్ట్ వస్తే కానీ ఎవరైనా కానీ, టెట్ రిజల్ట్స్ వస్తే కానీ ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయరండి. ఎందుకంటే 120, 130 మార్కులు వచ్చిన వాళ్ళతో 60 జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 60, 90 ఇలా ఉన్నాయి, 70, 90 ఉన్నాయి. ఈ 90లు, 60లు, 70లు వచ్చిన వాళ్ళు 120, 130 మార్క్స్తో వచ్చిన వాళ్ళతో ఎలా కాంపీట్ చేస్తారు? రిజల్ట్ వస్తే కానీ వాళ్ళు మేము కాంపిటీషన్లో ఉన్నామా? ఎందుకంటే 0 పోస్ట్, 1 పోస్ట్, 2 పోస్ట్ ఉన్నాయి. మేము కాంపిటీషన్లో ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది రిజల్ట్ రాకముందుకు? ఎందుకంటే ర్యాండమ్గా కొన్ని పెడతాం, అన్ని తెలవాలని లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మన లక్ బాగుంటే, మార్క్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు పోటీలో మనం కూడా ఉంటామని ధైర్యంతో అప్లై చేస్తారు. మీరు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కన్సిడర్ చేయకుండా నోటిఫికేషన్ ఇన్ని రోజుల ముందు ఇచ్చాము, 40 రోజులు ఇచ్చాము, 45 రోజుల వ్యవధి ఇచ్చామనంటే అది సరికాదు. రిజల్ట్ వచ్చిన దగ్గర